హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాణి వ్లాగ్స్. మరి మీ అందరికీ మాట ఇచ్చినట్టుగానే మన వ్లాగ్స్లో ఫుడ్ ఈటింగ్ వీడియోస్ కావచ్చు, ట్రిప్స్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తూ ఉంటానని చెప్పాను కదండి. అలానే నాకు నాగార్జున సాగర్ కూడా ఎప్పటి నుంచో చూడాలని ఉంది. అంటే ఎప్పుడు వినటమే కానీ ఆ గేట్స్ ఓపెన్ చేయడం అంటే ఏంటో, వాటర్ వస్తాయి, ఇవన్నీ జస్ట్ వీడియోస్లో అట్లా చూస్తూ ఉండడమే కానీ లైవ్లో నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అండి, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాము, బట్ విజయవాడ నుంచి అయితే నేను ఎప్పుడు లాంగ్ కదా, అంత ఎప్పుడు అసలు వెళ్ళాలి అనేటువంటి థాట్ కూడా చేయలేదు. బట్ నర్సరావుపేట నుంచి మాకు కొంచెం దగ్గర, విజయవాడతో పోల్చుకుంటే అన్నట్టుగా విన్నాను. సో దగ్గరలో మంచి ప్లేస్ ఉంది అని అంటే మనం ఆగుతామా? ఖచ్చితంగా వైబ్ని ఎంజాయ్ చేయాలనుకుంటాం కదా, అలానే ఎంజాయ్ చేయాలి అన్నట్టు మరి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే ట్రిప్ స్టార్ట్ చేశానండి. అనుకున్నట్టుగానే ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. స్టార్ట్ అయ్యాము, వ్యూ కూడా వెళ్ళేటువంటి ప్రతి రోడ్డు వ్యూ అంతా బాగుందన్నమాట, గ్రీనరీగా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం పల్లెటూరు వాతావరణం కదా, మేము వెళ్తూ ఉంటే అట్లా మేకలు రావటం కానీ, పల్లెటూరు వాళ్ళు పొలాలు ఏదో పని చేస్తూ ఉంటారు కదా, నాట్లు వేస్తూ అంటారు కదా, ఆ నాట్లు వేస్తూ ఆ పొలాల్ని చూసుకుంటా అయితే అసలు ఒక 2.5 hours జర్నీ పట్టింది మాకు. జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు, సింపుల్గా వెళ్ళిపోయాము. అనుకున్నట్టుగానే రీచ్ అయ్యే టైంకి అయితే అసలు మా ఎగ్జైట్మెంట్ చూడాలి. దగ్గరికి వెళ్ళే కొద్ది చాలా బాగుంది. బట్ మీరు కొంచెం వెళ్ళాలి అనుకున్నట్టయితే టోల్ గేట్స్ కూడా ఉన్నాయండి, చూసుకోండి. స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో ఒక టోల్ గేట్ ఉంది, అక్కడ ఛార్జ్ చేశారు. అండ్ టోల్ గేట్ తర్వాత కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఉండి అక్కడ కూడా ఒక 50 రూపీస్ 70 రూపీస్ అట్లా 4-wheelerకి ఛార్జ్ చేశారు. ఆ తర్వాత మనకి అక్కడికి రీచ్ అవుతామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనకి 2 వ్యూస్ ఉన్నాయి. అంటే కింద నుంచి వెళ్ళేటప్పుడు, ఇది మేము చూస్తున్నాం కదా, ఇది కింద నుంచి ఉండేటువంటి వ్యూ అనమాట. ఇది చాలా దగ్గరికి ఎక్స్పీరియన్స్ చేసినట్టుంది, చాలా బాగుంది కూడా, క్లియర్ నీట్గా ఉంది. అలానే 12 గేట్లు ఓపెన్ చేసి ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు. అండ్ అలానే ఇది వచ్చేసరికి ఇది రెండో దారి అనమాట. అంటే ఇది వంతెనలాగుండి ఇది కొంచెం దూరం నుంచి ఉండేటువంటి వ్యూ అంట. ఇక్కడి నుంచి కూడా వాటరు అంతా కూడా కొంచెం లాంగ్లో చూసినట్టు ఉంది. బట్ ఇక్కడి నుంచి కూడా చాలా బాగుంది. ఆ గాలి కానీ, ఆ వాటర్ ఫోర్స్ అట్లా చూస్తూ ఉంటే ఇటువైపు వాటరు, మధ్యలో మనం నుంచోవటం, చుట్టూ గ్రీనరీ. అసలు ఏదైనా నేచర్కు ఉండేటువంటి అందం, ఆలోచన అసలు అది చాలా వేరండి. చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపించింది అనమాట, మంచిగా చిల్ అవుతా. బట్ ఏదైనా మంచి ప్లేసెస్లో మనం వెళ్ళామా, చూసామా, అది మంచిగా అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేసామా అన్నట్టు అక్కడితో అయిపోయింది. బట్ మనం ఆగుతామా? దారిలో వెళ్ళేటప్పుడే ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని ఒకటి కనిపించింది. వాటర్ ఫాల్స్ అనే మాట వచ్చిందంటే చాలు, నేను నా పిల్లలైతే పిచ్చి అనమాట వాటర్, బీచ్లు ఇలాంటివి. సో కనపడింది, దగ్గరే కదా, అంత దూరం వెళ్ళి వెంటనే వచ్చేయటం ఎందుకని ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడి నుంచి ఒక 4.5 kilometers ఉంది అంతే. సో ఇక్కడ కూడా ఏంటంటే, ఇక్కడికి వెళ్ళేటప్పుడు కూడా దారిలో ఒక 50 రూపీస్ ఛార్జ్ చేశారు, ఒక చిన్న గేట్ లాగా పెట్టి. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పిల్లలకి ఒక 15 రూపీస్, పెద్దవాళ్ళకి ఒక 30 రూపీస్ టికెట్ కూడా ఛార్జ్ చేశారు. బట్ ఆ వైబ్, ఆ యొక్క నేచర్ని ఎంజాయ్ చేయాలనంటే చిన్న ఖర్చు పెట్టడం తప్పలేదు కదండి. ఉన్నది చిన్న జీవితంలో ఏంటనంటే మనం ఎప్పుడేం జరుగుతుందో ఆఫ్టర్ కరోనా అండి, నేనైతే చాలా రియలైజ్ అయ్యానమాట, ఉన్న చిన్న జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు అని. సో టైమే అండి ఇంపార్టెంట్, ఏది మనకి తిరిగి రాదు. సో నేనైతే అందుకే ఫిక్స్ అయ్యాను, ఉన్న కొంచెం టైంని ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీతో మంచి వాల్యుబుల్ టైంని మనం చూసుకోవాలి, ఉండాలి వాళ్ళతో, ఫ్యామిలీతో అనేసి. సో మీరు కూడా మంచిగా ఆ వైబ్ని ఎంజాయ్ చేయండి. నాగార్జున సాగర్ వెళ్ళండి, గేట్స్ ఓపెన్లో ఉన్నప్పుడే మనం ఏదైనా వాటర్ ఫ్లోని ఎంజాయ్ చేయగలుగుతాము. సో డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నన్ను అడగండి. ఇక్కడ నుంచి నేను కూడా వీడియోస్ రెగ్యులర్గా పెడతాను, వర్క్ వల్ల కొంచెం కుదరట్లేదు. సో మీరు కూడా నన్ను బ్లెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.